సిపిటి టాపిక్‌లో మనకి డయాగ్నోస్టిక్ రేడియాలజీ అని ఒక టాపిక్ ఉంటది. ఈ డయాగ్నోస్టిక్ రేడియాలజీని మనము 4 పార్ట్స్‌గా డివైడ్ చేస్తాం. అంటే ఈ డయాగ్నోస్టిక్ రేడియాలజీలో మనకి ఎక్స్‌రే, సీటీ స్కాన్ ఆర్ సీటీఏ, ఎంఆర్ఐ స్కాన్ అండ్ ఎంఆర్ఏ స్కాన్. ఓకేనా? సో, ఈ 4 స్కానింగ్స్ మనకి చేస్తారు. అవి ఎలా? ఎక్స్‌రేస్ వచ్చేసి మనం వ్యూస్‌లో క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే సీటీఎస్ ఏమో విత్ కాంట్రాస్ట్ మెటీరియల్, వితౌట్ కాంట్రాస్ట్ మెటీరియల్ చెక్ చేస్తాం. అలాగే ఎంఆర్ఐ కూడా విత్ అండ్ వితౌట్ కాంట్రాస్ట్ మెటీరియల్, అలాగే ఎంఆర్ఏ కూడా విత్ ఆర్ వితౌట్ కాంట్రాస్ట్ మెటీరియల్ కింద మనము కోడ్స్ని పిక్ చేస్తాం. టర్మినాలజీ డయాగ్నోస్టిక్ రేడియాలజీలో మనము ఎక్స్‌రే కానీ, సిటీ కానీ, ఎంఆర్ఐ కానీ, ఎంఆర్ఏ కానీ వీటికి సంబంధించిన కోడ్స్ పిక్ చేయాలి అంటే మనం ఏమేమి చెక్ చేసుకోవాలి? మనకి ఏ నాలెడ్జ్ ఉండాలి? ఫస్ట్ వ్యూస్. ఎక్స్‌రే ఎప్పుడు కూడా మనకి వ్యూస్‌లో తీస్తారు. ఓకే. అలాగే సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ మెటీరియల్, నథింగ్ బట్ డై మెటీరియల్ ఆర్ డై సొల్యూషన్. ఒక టైప్ ఆఫ్ డై సొల్యూషన్ ఉంటుంది. ఈ డై సొల్యూషన్ని ఇంజెక్ట్ చేసి స్కానింగ్ చేస్తారు. దాన్నే మనము విత్ కాంట్రాస్ట్ అంటాము. ఒకవేళ డై మెటీరియల్ ఇవ్వకుండా చేస్తే దాన్ని వితౌట్ కాంట్రాస్ట్ మెటీరియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌రే. Okay, so X-ray is taking picture of inside of the body. CPT codes are based on number of views. సో మనకి ఎక్స్‌రే రిపోర్ట్స్ కనుక ఏమన్నా మన ప్రొసీజర్లో కనుక వస్తే మనం వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎక్స్‌రేకి కోడ్స్ ఎలా ఇస్తామంటే బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ వ్యూస్. ఎక్స్‌రేస్ని ఎన్ని వ్యూస్లో తీశారు? ఆ వ్యూస్ ఏంటంటే యాంటీరియర్ వ్యూ, పోస్టీరియర్, లాటరల్, యాంటీరియో పోస్టీరియర్, పోస్టీరియో యాంటీరియర్, అలాగే యాంటీరియర్ అండ్ పోస్టీరియర్. సో ఒక పోస్టీరియర్ వ్యూ అంటే మనకి ఒక వ్యూ, యాంటీరియర్ అంటే ఒక వ్యూ, అలాగే యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అంటే 2 వ్యూస్. ఎనీ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ నెంబర్ ప్రొవైడెడ్ ఇన్ డిస్క్రిప్షన్. సో మనకి సిపిటి కోడింగ్ చేసేటప్పుడు మనకి సినారియోస్లో ఎక్స్‌రే ఎన్ని వ్యూస్ తీశారు? ఐదర్ ఒక వ్యూ తీశారా? 2 వ్యూస్ తీశారా? లేదంటే 10 వ్యూస్ తీశారా? లేదంటే 5 వ్యూస్ తీశారా? అనేది మనకి క్లియర్‌గా మెన్షన్ చేస్తాడు. లేదు అంటే ఇండైరెక్ట్‌గా యాంటీరియర్ వ్యూ, పోస్టీరియర్ వ్యూ, లాటరల్ వ్యూ అంటాడు. అప్పుడు టోటల్‌గా మనకి 3 వ్యూస్. లేదు యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ వ్యూ అంటే అప్పుడు మనకి 2 వ్యూస్. ఇలా మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ అండి. పేషెంట్ విత్ యాంకిల్ స్వెలెన్ 5 of X-ray of ankle are taken to find out fracture. సో టోటల్‌గా 5 వ్యూస్ అనేది మనకి తీశారు. సో ఇలాంటి సినారియో ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకి ఎక్స్‌రే తీశారు ప్రొసీజర్ అండ్ ఏ పార్ట్‌లో తీశారు యాంకిల్ అండ్ ఎన్ని వ్యూస్ తీశారు. సో టోటల్‌గా 5 వ్యూస్. ఓకే. సో ఇప్పుడు మనము ఈ కోడ్‌ని ఎలా పిక్ చేయాలో చెక్ చేద్దాం. రేడియాలజీ టాపిక్స్ అన్నీ మనకి 70,000 సిరీస్ వస్తాయండి. సో విల్ గో టు 70,000 సిరీస్. ఎక్స్‌రే ఎక్స్ సిరీస్, ఇందులో ఎక్స్‌రే మనకు వచ్చే పార్ట్ వచ్చేసి మనకి యాంగిల్. సో 73600 టు 73610. సో ఐ విల్ గో టు 73600. 73600. and 73610. రేడియోలాజికల్ ఎగ్జామినేషన్ యాంగిల్ 2 వ్యూస్. 2 వ్యూస్కి మనం ఇచ్చే కోడ్ 73600. కంప్లీట్ మినిమమ్ ఆఫ్ 3 వ్యూస్. మినిమమ్ ఆఫ్ 3 వ్యూస్ అంటే 73610. అంటే క్వశ్చన్లో మీకు ఇచ్చిన క్వశ్చన్లో మినిమం 3 వ్యూస్ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఎన్ని వ్యూస్ అయినా ఉండొచ్చు. బట్ మినిమం 3 వ్యూస్ ఉండాలి. మన క్వశ్చన్లో 5 వ్యూస్. సో దిస్ ఈజ్ మ్యాచింగ్ ఫర్ దిస్ యాంకిల్ 5 వ్యూస్. సో 73610 is the answer. 73610 we have to pick for ankle swollen 5 views of X-ray. This is the way we have to lead the code for radiological procedures.
కమింగ్ టు సిటీ అండ్ ఎంఆర్ఐ. సో సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐస్ అంటే మనకి విత్ కాంట్రాస్ట్ మెటీరియల్, వితౌట్ కాంట్రాస్ట్ మెటీరియల్ ఇస్తున్నారు అనేది మనం క్వశ్చన్లో క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో కాంట్రాస్ట్ మెటీరియల్ వచ్చేప్పటికి మనకి ఓరల్ ఆర్ రెక్టమ్ త్రూ ఇస్తారు, అలాగే ఇంట్రావాస్కులర్ కూడా ఇస్తారు. ఓరల్ ఆర్ రెక్టమ్ ద్వారా ఈవెన్ కాంట్రాస్ట్ మెటీరియల్ ఇచ్చినా కానీ అది వితౌట్ కాంట్రాస్ట్ కిందనే కన్సిడర్ చేసుకోవాలి. ఇంట్రావాస్కులర్ ద్వారా కాంట్రాస్ట్ మెటీరియల్ ఇస్తే వీ కెన్ కన్సిడర్ దట్ ఇట్ యాజ్ విత్ కాంట్రాస్ట్ మెటీరియల్. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో నోట్, when the contrast is administered orally or rectum, by default we must consider it as without contrast material. Okay. See, కంప్యూటర్ టోమోగ్రఫీ నథింగ్ బట్ సిటీ, హెడ్ ఆర్ బ్రెయిన్. ఇక్కడ చూడండి, వితౌట్ కాంట్రాస్ట్ మెటీరియల్ ఒక కోడ్ ఇచ్చాడు 70450, విత్ కాంట్రాస్ట్ మెటీరియల్ 70460. ఇక్కడ చూడండి 70470 వితౌట్ కాంట్రాస్ట్ మెటీరియల్ ఫాలోడ్ బై కాంట్రాస్ట్ మెటీరియల్. అంటే ఫస్ట్ కాంట్రాస్ట్ మెటీరియల్ లేకుండా సిటీ స్కాన్ తీశారు, తర్వాత ఫాలోడ్ బై కాంట్రాస్ట్ మెటీరియల్, తర్వాత కాంట్రాస్ట్ మెటీరియల్ ఇచ్చి చేశారు. సో ఇలా రెండు కలిపి మనకి ఇచ్చినప్పుడు 70470 తీసుకోవాలి. ఇక్కడ రెండు ఇచ్చాడు కదా అని రెండు కోడ్స్ ఇవ్వద్దండి. ఓకేనా. ఇక్కడ వితౌట్ కీ కోడ్, విత్ కీ కోడ్ కలిపి విడివిడిగా ఇవ్వద్దు. మనకి కాంబినేషన్ కోడ్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ కాంబో కోడ్, దట్ ఈస్ 70470 ఫర్ వితౌట్ కాంట్రాస్ట్ మెటీరియల్ ఫాలోడ్ బై కాంట్రాస్ట్ మెటీరియల్. సో ఇట్లా మనకి ఐదర్ సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, వ్యూస్ కానీ, ఐ మీన్ ఎక్స్రేస్ కానీ, ఎక్స్రేస్ అయితే వ్యూస్లో చెక్ చేసుకోవాలి, సిటీ ఎంఆర్ఐ స్కాన్స్ అయితే కాంట్రాస్ట్ మెటీరియల్ వితౌట్ కాంట్రాస్ట్ మెటీరియల్ చెక్ చేసుకోవాలి. దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ.